ఫ్రెండ్స్, నందమూరి అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నందమూరి హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. కళ్యాణ్ రామ్ గత కొంతకాలంగా సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలిచింది. కళ్యాణ్ రామ్ ఇమేజ్ పెంచేలా ఉంది ఈ మూవీ తల్లి కొడుకు మధ్య ఉన్న విభేదాలు, ఎమోషనల్ కోణంలో కథ సాగుతుంది. క్లైమాక్స్ మాత్రం సినిమాకు హైలైట్గా నిలిచింది. షాకుడ్ ప్యాకుడ్తో కూడిన ముగింపు తల్లి కొడుకు మధ్య బంధాన్ని భావోద్వేగంగా చూపించారు. అందరికీ కనెక్ట్ అవుతుంది. నటన పరంగా కళ్యాణ్ రామ్ ఇరగదీశాడు. విజయశాంతి కూడా మెప్పించింది. ఈ సినిమా కలెక్షన్ల విషయానికొస్తే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 23 కోట్లు చేసింది. 24 కోట్ల టార్గెట్ వసూళ్లతో థియేటర్లోకి వచ్చింది. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. ఒక సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంటే ఆ సినిమా లాంగ్ రన్ ఉంటుంది. మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ఇదే జరుగుతుంది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి. ఈ సినిమా వీకెండ్స్లో భారీగా కలెక్షన్లు వసూలు చేసింది. వర్కింగ్ డేస్లు వచ్చేసరికి కలెక్షన్లు తక్కువముఖ పడ్డాయి. ఏది ఏమైనా డీసెంట్ స్థాయి కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమా డే బై డే కలెక్షన్లు చూస్తే మొదటి రోజు ఈ సినిమా 5,55,00,000 గ్రాస్, రెండవ రోజు 3,40,00,000 గ్రాస్, మూడవ రోజు 4,40,00,000 గ్రాస్, నాలుగవ రోజు 2,10,00,000 గ్రాస్, ఐదవ రోజు 1,60,00,000 గ్రాస్, ఆరవ రోజు 1,50,00,000 గ్రాస్ వసూలు చేసింది. మరి ఏడవ రోజు గురువారం ఎంత వసూలు చేయనుందో చూద్దాం. ఏడవ రోజు ఈ సినిమా థియేట్రికల్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 21%, మ్యాట్నీ షో 22%, ఫస్ట్ షో 24%, సెకండ్ షో 24% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే ఏడవ రోజు ఈ సినిమా 1,30,00,000 గ్రాస్, 70,00,000 షేర్ వసూలు చేస్తుందని తెలుస్తుంది. 7 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 19,80,00,000 గ్రాస్, 13,40,00,000 షేర్ వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా 10,70,00,000 షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. చూడాలి మరి ఈ సినిమా ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందో.